ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ నవంబర్ 30, 1989. తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది టైం. అది న్యూయార్క్ సిటీ నగరం. జానెట్ కింబర్ అనే ఒక మహిళ బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర కారులో ప్రయాణిస్తుంది. అండ్ సడన్గా ఆమె యొక్క కారు ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. దాన్ని స్టార్ట్ చేయడానికి ఆమె చాలాసార్లు ట్రై చేసింది, కానీ స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్న టైంలో జానెట్ మీద ఒక పెద్ద లైట్ పడింది. అంటే ఆ లైట్ నేరుగా ఆమె మీద ఫోకస్ కాలేదు, ఎక్కడో ఒక చోట ఉన్న లైట్ యొక్క రిఫ్లెక్షన్ ఆమె మీద పడింది. మొదట ఆ లైట్ యొక్క బ్రైట్నెస్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని చూస్తే ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి వస్తుంది. జానెట్ ఏమనుకుందంటే మేబీ ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందేమో, న్యూయార్క్ సిటీలో ఇలాంటివన్నీ కూడా చాలా కామన్ కదా అనుకుంది. కానీ అప్పుడు ఆవిడ కనబడిన విషయం ఏంటంటే ఆ లైట్ యాక్చువల్గా అపార్ట్మెంట్ నుంచి రావట్లేదు, ఆ అపార్ట్మెంట్ పై భాగంలో తిరుగుతున్న ఒక సాసర్ షేప్డ్ క్రాఫ్ట్ నుంచి వస్తుందని తెలిసింది. అయినా కూడా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ ఏమో అనుకుంది. బట్ కొద్దిసేపటికి అది సినిమా షూటింగ్ కాదు, రియలే అని అర్థమైంది. ఎందుకంటే జానెట్ తన కళ్ళని ఆ బ్రైట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్న టైంలో గాలిలో కొన్ని ఆబ్జెక్ట్స్ తేలడం కనిపించాయి ఆమెకి. నిజానికి అవి ఆబ్జెక్ట్స్ కాదు, తనను తాను బాగా ఫోకస్ చేసుకుని వాటిని చూసినప్పుడు ఆ గాలిలో తేలుతుంది మనుషులు అనే విషయం అయితే ఆమెకు అర్థమైంది. అండ్ ఆ మనుషులందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్లయింగ్ సాసర్ ఈస్ట్ వైపు ఉన్న రివర్ వైపు వెళ్ళింది. అండ్ ఈ విషయాన్ని మొత్తంగా 23 మంది చూశారు, ఆమె ఒక్కరితే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ 23 మందిలో ఈ ప్రపంచంలోని హైయెస్ట్ ర్యాంకింగ్ పొలిటీషియన్స్లో ఒకరున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్సిడెంట్లో అన్నిటికంటే వియర్డెస్ట్ స్టోరీ ఇదే అనుకుంటూ ఉంటాం. అంటే ఒక యుఎఫ్ఓ వచ్చి లైట్ వేసి మనుషుల్ని ఎత్తుకుపోయి నదిలోకి వెళ్ళిపోవడం అనేది చాలా వింతగా ఉందని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఈ సంఘటనలో అది కాదు అత్యంత వింతైనది. మనం ఇన్డెప్త్గా వెళ్ళి తెలుసుకున్నట్టయితే చాలా అంటే చాలా భారీ స్థాయిలో ట్విస్ట్లు ఉంటాయి, టర్న్లు ఉంటాయి, ప్రతి పార్ట్ ఒక క్లైమాక్స్ లాగే ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ ద బ్రూక్లిన్ బ్రిడ్జ్ యుఎఫ్ఓ ఇన్సిడెంట్. ఆ రోజు డేట్ నవంబర్ 30, 1989 తెల్లవారుజామున 3 గంటలు అవుతుందని చెప్పాను కదా. ఆ టైంలో ఆ అపార్ట్మెంట్లో ఒక మహిళ ఉంది. ఆమె పేరు లిండా నెపోలిటానో. రోజులాగే యాజ్ యూజువల్గా పడుకుంది ఆ రోజు కూడా. కానీ రాత్రి అవ్వగానే ఎందుకో ఆమెకి కొంచెం నమ్నెస్ అనేది తెలుస్తోంది. అంటే ఆమె స్పర్శను కోల్పోతోంది. అండ్ కొద్దిసేపటికి తన కాళ్ళని తన చేతుల్ని కదపలేని సిచ్యువేషన్కి వచ్చేసింది. ఆ టైంలో ఆమె తన కళ్ళని తెరిచింది. అది మేబీ స్లీప్ పారాలిసిస్ కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఆమె చెప్పిన దాని ప్రకారం అయితే ఆమె కళ్ళు తెరిచేసరికి తన బెడ్ దగ్గర తన కాళ్ళ దగ్గర ఒక చిన్న హ్యూమనైడ్ క్రీచర్ ఉంది. అది మనుషుల కంటే చాలా చిన్నగా ఉంది. దాని యొక్క తల గుండ్రంగా ఉంది, కళ్ళు చాలా పెద్దగా నల్ల రంగులో ఉన్నాయి. అది కర్టెన్స్ వెనకాతల నుంచి చూస్తోంది. అండ్ ఇంకొక క్రీచర్ రైట్ సైడ్ ఉంది, ఇంకొక క్రీచర్ లెఫ్ట్ సైడ్ ఉంది. అలా మొత్తంగా ఆ ప్రాంతంలో అటువంటి క్రీచర్స్ 4 నుంచి 5 ఉన్నాయి. అవి మెల్లిగా తన వైపు మూవ్ అయ్యాయి. అండ్ లిండా గట్టిగా అరవడానికి ట్రై చేసింది. తన పక్కనే ఉన్న తన హస్బెండ్ని నిద్రలోంచి లేపడానికి ట్రై చేసింది. కానీ ఆమె అరవలేకపోతోంది, ఆ హస్బెండ్ కూడా నిద్రలోంచి లేవలేదు. అసలు ఆమె ఏమాత్రం కదలలేకపోతోంది. ఎంత గట్టిగా అరవడానికి ట్రై చేసినా ఆమె గొంతులోంచి ఒక్క మాట కూడా బయటకు రావట్లేదు. సరికదా తన మైండ్లో తనకు ఒక వాయిస్ వినబడింది, సైలెంట్గా ఉండు అని. లిండాకి ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్గా ఉంది. అండ్ కొద్దిసేపటికి తను గాల్లో తేలడం మొదలుపెట్టింది. అండ్ మెల్లిగా తేలుతూ తేలుతూ బెడ్రూమ్లోంచి లివింగ్ రూమ్లోకి వచ్చింది. ఆ క్రీచర్స్ కూడా తన పక్కనే నడవడం మొదలుపెట్టాయి. అండ్ ఆ తర్వాత కిటికీ దగ్గరకు వచ్చి ఆ కిటికీలోంచి బయటకు వచ్చింది. దానికి ఎటువంటి గ్రిల్స్ లేవు, కంప్లీట్గా ఓపెన్ కిటికీ. అండ్ అపార్ట్మెంట్ 12 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. సో తను కంప్లీట్గా బయటకు వచ్చి గాల్లో తేలుతోంది. తన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఇంకా నయమే, నేను కింద పడిపోలేదు, కింద పడినట్టయితే చనిపోయేదాన్ని అనుకుంది. అండ్ ఇమీడియట్గా ఆమెను ఒక బ్రైట్ వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అయిన లైట్ ఒకటి ఆమె మీద ఫోకస్ చేసింది. ఆ లైట్లో తను ప్రయాణించడం మొదలుపెట్టింది. తను పైకి వెళుతోంది. అండ్ తనతో పాటుగా చుట్టూ ఉన్న క్రీచర్స్ కూడా వెళ్ళడం మొదలుపెట్టాయి. అండ్ ఆ సాసర్ షేప్డ్ క్రాఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ షిప్ క్లోజ్ అయిపోయింది. లోపల మరికొన్ని హ్యూమనైడ్ క్రీచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా లిండా చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. లోపల చాలా పెద్ద సంఖ్యలో బెంచెస్ ఉన్నాయి, చాలా రకాల రూమ్స్ ఉన్నాయి. డోర్లు ఓపెన్ అవుతున్న మరియు క్లోజ్ అవుతున్న సౌండ్లు తనకు వినిపిస్తున్నాయి. ఆ క్రీచర్స్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాష లిండాకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టుగా వేరే రకమైన భాష మాట్లాడుతున్నారు. తర్వాత లిండాని ఒక బ్రైట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. ఆ రూమ్ యొక్క మధ్య భాగంలో ఒక పెద్ద టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద తనని పడుకోబెట్టారు. అండ్ అప్పటికే లిండా ప్యానిక్ అవ్వడం మొదలుపెట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది.
అయితే తన మైండ్లో తను అనుకున్నది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అరవాలనుకుంది. కానీ బయటికి మాత్రం ఆ పదాలు రావట్లేదు, వేరే ఏదో భాష వస్తోంది. అంటే ఆ ఏలియన్స్ యొక్క లాంగ్వేజే ఇప్పుడు తనకు వస్తోంది, తన నోట్లోంచి కూడా అదే బయటకు వస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఒక ఏలియన్ అక్కడికి వచ్చి లిండా యొక్క నోటి దగ్గర చేతిని అడ్డుపెట్టి ఆమె ముక్కులో ఒక పెద్ద మెడికల్ ఇన్స్ట్రుమెంట్ వంటి దాన్ని పెట్టి దాని ద్వారా కొంత లిక్విడ్ లాంటి దాన్ని ఆమె యొక్క ముక్కులోకి అయితే పంపాడు. అండ్ ఆ తర్వాత ఆ క్రీచర్స్లో ఒకటి లిండాకి చాలా దగ్గరగా వచ్చింది. అండ్ లిండా యొక్క చేతుల్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని తన యొక్క జుట్టును నిమరడం మొదలుపెట్టింది. అంతేకాకుండా తన యొక్క చీక్ దగ్గర చాలా జాగ్రత్తగా చేతి నుంచి తన పరిస్థితి ఏంటో చెక్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ లిండాకి అర్థమవడం మొదలుపెట్టాయి. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగితే ఒక విజిట్ కోసం మాత్రమే అని తెలియజేశాడు. అండ్ ఆ తర్వాత ఫైనల్గా లిండా కదలగలిగింది. ఆ టేబుల్ మీద నుంచి కిందకి దిగి గట్టిగా అరిచింది. కళ్ళు తెరిచి చూస్తే తను తన బెడ్ మీదే ఉంది. తన పక్కనున్న హస్బెండ్ అయిన స్టీవ్ ఎంతకీ కదలట్లేదు. ఎంత లేపడానికి ట్రై చేసినా కూడా అతను నిద్రలోంచి లేవట్లేదు. ఈవెన్ తన పిల్లల పరిస్థితి ఏంటో చూద్దామని పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా పూర్తి స్థాయి నిద్రావస్థలోనే ఉన్నారు. తనకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక తన చిన్న కొడుకైన జానీని ఇమీడియట్గా తన చేతుల్లోకి తీసుకొని చాలా వేగంగా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ పారిపోయి వెళ్ళింది. ఆ తర్వాత తన రూమ్కి తీసుకొని వెళ్ళి తనని ఎంత లేపడానికి ట్రై చేసినా కూడా ఆ అబ్బాయి నిద్ర లేవలేదు. అయితే ఇదంతా జరుగుతున్న టైంలో మరొక పక్క ఇంకొక సంఘటన జరిగింది. ఆర్ట్ వరల్డ్లో బడ్ హాప్కిన్స్ అనే ఒక పర్సన్ చాలా పాపులర్. ఎందుకంటే అతని యొక్క పెయింటింగ్స్ ఇంటర్నేషనల్గా చాలా పాపులర్. చాలామంది చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ పెయింటింగ్స్ని కొంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఫేమస్ మ్యూజియంస్ అయిన బ్రిటిష్ మ్యూజియం, మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్, వీటన్నిటిలోని కూడా అతని యొక్క పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. చాలామంది వాటిని కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టి మరీ కొంటూ ఉంటారు. అయితే అతను కేవలం ఆర్ట్ వరల్డ్లో మాత్రమే కాదు, అతను ఇంకొక విభాగంలో కూడా చాలా అంటే చాలా పాపులర్. అదే యూఎఫ్ఓలాజిస్ట్గా. అంటే యూఎఫ్ఓ ఇన్సిడెంట్స్ విషయంలో అతను చాలా పెద్ద ఇన్వెస్టిగేటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ విషయంలో అతను చాలా రకాల రీసెర్చ్లు చేశాడు. ఏలియన్ అబ్డక్షన్ ఎక్స్పీరియన్సెస్ విషయం మీద అతను చాలా రకాల పరిశోధనలు చేసి ఆ విభాగంలో ఎక్స్పర్ట్గా కూడా మారాడు. కొన్ని వందల కేసుల్ని అతను ఇన్వెస్టిగేట్ చేసి వాటికి సంబంధించిన ఎన్నో పుస్తకాలను రాశాడు. అవన్నీ కూడా బెస్ట్ సెల్లర్స్గా పేరు తెచ్చుకున్నాయి. ఇంట్రూడర్స్ కానీ, మిస్సింగ్ టైం కానీ, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులారిటీని తెచ్చుకున్న పుస్తకాలు. ఇన్ఫ్యాక్ట్ అతను కొంతమందిని కలిసి వాళ్ళందరికీ వీటి గురించి స్పీచెస్ కూడా ఇచ్చేవాడు. అండ్ ఏలియన్ అబ్డక్షన్స్ నుంచి తప్పించుకున్న వాళ్ళని కానీ, విట్నెస్లను కానీ, వీళ్ళందరినీ కూడా రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండేవాడు. సో బేసిక్గా అతనికి యూఎఫ్ఓ విభాగంలో చాలా అంటే చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. అతనికి ఆ విషయంలో చాలా ప్యాషన్ ఉంది, ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువే ఉంది. అండ్ అతని యొక్క రెప్యుటేషన్ కారణంగా, ఓపెన్ డోర్ పాలసీ కారణంగా, అంటే ఎవరైనా తనని ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అనే సిస్టమ్ కారణంగా అతనికి చాలా రకాల లెటర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఫిబ్రవరి 1991లో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ మిగతా అన్ని లెటర్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఆ లెటర్లో ఏమని రాసి ఉందంటే, మై డియర్ హాప్కిన్స్, నేను నా పార్ట్నర్ మేమిద్దరం పోలీస్ ఆఫీసర్స్. మేము ఒక సీరియస్ డైలమాలో ఉన్నాం. ఎందుకంటే మా ప్రొఫెషన్ కారణంగా మేము ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అండ్ మాకు ఈ విషయంలో పూర్తి స్థాయిలో నాలెడ్జ్ కూడా లేదు. నవంబర్ ఎండింగ్లో 1989లో తెల్లవారుజామున 3:30 టైంలో నేను నా ఫ్రెండ్ కలిసి ప్యాట్రోలింగ్ చేస్తున్నాం. ఆ టైంలో మేము ఎలివేటెడ్ ఎఫ్డిఆర్ డ్రైవ్ యొక్క కింద భాగంలో ఉన్నాం. అండ్ ఆ టైంలో మేము ఒక అపార్ట్మెంట్ యొక్క పై భాగంలో ఒక స్ట్రేంజ్ ఓవల్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ తిరగడాన్ని గమనించాం. అండ్ మాకు అది కేవలం 2 నుంచి 3 బ్లాక్స్ దూరంలో మాత్రమే ఉంది. అండ్ దాని నుంచి ఒక బ్రైట్ బ్లూ కలర్ లైట్ బయటకు వస్తుండడాన్ని గమనించాం. అండ్ నేను నా పార్ట్నర్ దాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాం, చాలా భయపడ్డాం కూడా. మేము మా కార్లోంచి బయటకు వచ్చి దాన్ని చూడడం మొదలుపెట్టాం. అయితే కొద్దిసేపటికి ఆ అపార్ట్మెంట్లోంచి ఒక అమ్మాయి బయటికి రావడాన్ని గమనించాం. ఆమె ఫుల్ వైట్ నైట్ గౌన్లో ఉంది. అండ్ ఆమె గాల్లో తేలుతోంది. ఆమె చుట్టూ 3 వేరు వేరు క్రీచర్స్ ఉండడాన్ని కూడా మేము గమనించాం.
ఆమె చుట్టూ ఉన్న క్రీచర్స్ చూడడానికి మనుషుల్లాగే కనిపిస్తున్నాయి, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ ఆమె అందులోకి వెళ్ళిన తర్వాత అది కంప్లీట్గా క్లోజ్ అయింది. తర్వాత ఆ ఓవల్ షేప్డ్ స్పేస్ క్రాఫ్ట్ నదిలోకి వెళ్ళి అక్కడ మునిగిపోయింది. అది బ్రూక్లిన్ బ్రిడ్జ్కి దగ్గరగానే ఉందనేది అతను తెలియజేశాడు. సో ఆ ఓవల్ బయటికి రావడాన్ని మేము గమనించలేదు. అండ్ అందులో ఉన్న ఆ అమ్మాయికి ఏమైందనేది మాకు అర్థం కావట్లేదు. బట్ ఆ అమ్మాయికి ఏమైందా అనే ఒక కంగారులో మేము 100% మాలా ఉండలేకపోతున్నాం, మా డ్యూటీని మేము చేయలేకపోతున్నాం, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నామని ఆ లెటర్లో రాశాడు. అంతేకాదు ఆ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ బిల్డింగు, ఆ విండో, ఆ మహిళ, ఈ 3 మాత్రమే మాకు తెలుసు. అంతకుమించి మాకు ఎటువంటి డీటెయిల్స్ అయితే తెలియవు. సో ఆ అమ్మాయి బ్రతికుందో లేదో మాకు తెలియజేయండి. అండ్ అటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా చూసుకోండి. మేము కూడా ఆమెను కనుక్కోవడానికి ట్రై చేస్తాం. అండ్ మాకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దొరికినట్టయితే మేము మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అండ్ మాకు మరింత ఇన్ఫర్మేషన్ దొరకాలనే మేము కోరుకుంటున్నాం. ఆమె కూడా బ్రతికుండాలనే కోరుకుంటున్నాం. మెనీ థ్యాంక్స్ పోలీస్ ఆఫీసర్స్ డాన్ అండ్ రిచర్డ్ అనైతే ఆ లెటర్లో రాసుంది. బడ్ హాప్కిన్స్ ఆ లెటర్ని చదివిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ అంతకుముందు ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, లిండా నెపోలిటానో. ఈ అమ్మాయి ఆల్రెడీ హాప్కిన్స్ని కలిసింది, తనకి ఎదురైన సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో కొన్ని వారాల వ్యవధిలో సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ గురించి వేరు రకాల వ్యక్తులు తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం హాప్కిన్స్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ కొన్ని వారాల తర్వాత లిండా బడ్ హాప్కిన్స్కి కాల్ చేసి తనని 2 పోలీస్ డిటెక్టివ్స్ విజిట్ చేశారని తెలియజేసింది. వాళ్ళిద్దరి పేర్లు రిచర్డ్ మరియు డాన్ అని తెలియజేసింది. అండ్ ఆ విజిట్ చాలా అంటే చాలా స్ట్రేంజ్గా అనిపించింది బడ్ హాప్కిన్స్కి. ఎందుకో తెలుసా? అప్పుడు టైం సుమారుగా రాత్రి 11 అవుతుంది. లిండా తన ఇంట్లో పడుకొని ఉంది. ఆ టైంలో తన ఇంటి డోర్ నాక్ అయింది. పీప్ హోల్ నుంచి చూసి ఎదురుగా 2 వ్యక్తులు డార్క్ సూట్స్లో ఉండడాన్ని గమనించి ఎవరు మీరని అడిగింది. వాళ్ళు వాళ్ళ బ్యాడ్జెస్ని చూపించారు అండ్ వాళ్ళు డిటెక్టివ్స్ అనే విషయాన్ని ఆమెకు తెలియజేశారు. సో ఆమె రిచర్డ్ని డాన్ని లోపలికి అలో చేసింది. వాళ్ళిద్దరే బడ్ హాప్కిన్స్కి లెటర్ని సెండ్ చేసిన వాళ్ళు. లిండా ఏమని చెప్పిందంటే డాన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాడు, కానీ రిచర్డ్ మాత్రం చాలా మంచి పర్సన్, కాకపోతే కొంచెం నర్వస్గా ఉన్నాడని తెలియజేసింది. సుమారుగా 30 నిమిషాల పాటు కన్వర్జేషన్ చేసిన తర్వాత అంటే లిండా తనకు ఎదురైనవన్నీ కూడా తెలియజేసింది. తను కదలలేకపోవడం, తన హస్బెండ్, తన పిల్లలు నిద్రలోంచి బయటికి లెగలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా చెప్పిన తర్వాత రిచర్డ్ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిండా ఏమని తెలియజేసిందంటే తన కొడుకు బ్రతికున్నాడో లేదో తెలుసుకోవడం కోసం తన కొడుకు ముక్కు దగ్గర ఒక మిర్రర్ని పెట్టాల్సి వచ్చింది అని తెలియజేసింది. అంటే అతను బ్రతికున్నాడో లేదో తెలుస్తుంది కదా, ఆ మిర్రర్ మీద ఊపిరి వస్తుంది కదా వాటర్ వేపర్ లాగా, సో ఆ చెమ్మ ద్వారా తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా పెట్టింది. లిండా వాళ్ళిద్దరిని బడ్ హాప్కిన్స్కి కాల్ చేయమని చెప్పింది. బట్ వాళ్ళిద్దరు మాత్రం బడ్ హాప్కిన్స్కి కాల్ చేయడం మాకు అంత కంఫర్టబుల్గా ఉండదని తెలియజేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. లిండా ఇక్కడతో ఇది అయిపోతుంది అనుకుంది, కానీ ఆ తర్వాత బడ్ హాప్కిన్స్కి ఇంకొక లెటర్ వచ్చింది. అందులో ఏమనుందంటే మై డియర్ బడ్ హాప్కిన్స్, మేము మీకు ఒక ఆడియో టేపును పంపిస్తున్నాం. అది మీకు సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుందనే ఆశిస్తున్నాం అండ్ మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఎంతవరకు పనికి వస్తుందనేది మాకైతే తెలీదు, కానీ వినండి, దాన్ని ఒకసారి మీకే క్లారిటీ వస్తుందని ఒక ఆడియో టేపుని పంపారు. థ్యాంక్స్ డాన్ అండ్ రిచర్డ్, పిఎస్ లిండా ఈజ్ ఎ డార్లింగ్ లిటిల్ లేడీ అని కూడా రాశారు. అంటే చాలా అందంగా ఉంది అన్నట్టుగా అయితే అందులో మెన్షన్ చేశారు. అండ్ ఒక క్యాసెట్ టేప్ని పంపారు కదా, ఆ క్యాసెట్ టేప్లో రిచర్డ్ మాత్రమే మాట్లాడాడు. బడ్ హాప్కిన్స్ ఆ రికార్డ్ని ప్లే చేశాడు. అందులో ఏముందంటే నీ ఫీలింగ్సే ఇక్కడ ఇంపార్టెంట్, నేను అర్థం చేసుకోగలుగుతూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఈ విషయం మీద చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాం అండ్ ప్రతిదీ మీకు రాస్తూనే ఉన్నాం. కానీ ఈసారి నేను నా అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఈ టేప్లో పంపిస్తున్నాను. అండ్ నా యొక్క దారుణమైన వాయిస్ని కొంచెం క్షమించండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇన్నేళ్ల నా వర్క్లో ఇలాంటి ఒక సంఘటనని నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. లిండా చాలా మంచి పర్సన్, కాకపోతే ఆమె ప్రతిసారి ఏదో ఒక డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతోంది ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడినప్పుడు అని తెలియజేశాడు. అండ్ లిండా మేము మిమ్మల్ని రీచ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మాకు తెలియజేసింది. అండ్ ఆమెను చూసిన తర్వాత, ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఎంత భయపడుతోందో, ఆమె ఎంత సిన్సియరో మాకు అర్థమైంది. కానీ ఆ రోజు రాత్రి చూసింది ఇప్పటికీ కూడా మమ్మల్ని భయపెడుతూనే ఉంది, వెంటాడుతూనే ఉందని అయితే ఆ రికార్డులో చెప్పారు. కాకపోతే రిచర్డ్ దీన్ని పబ్లిక్గా కన్ఫర్మ్ చేయాలనుకోవట్లేదు. కానీ ఆడియో రికార్డింగ్ ద్వారా ఎందుకు పంపాడు అంటే అది బడ్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో పంపాడు. అండ్ ఆ టేప్లో ఇంకా చాలా రకాల విషయాలు ఉన్నాయి. మేము ఆమె యొక్క ముఖాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఆమె ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది. ఆ రోజు గాల్లో ఎగురుతున్నప్పుడైతే ఒక మార్బుల్ డాల్ గాల్లో ఎగురుతున్నట్టే మాకు కనబడింది. మేము ఈవెన్ బైనాకులర్స్ని ఉపయోగించి చూసినప్పుడు చుట్టూ ఉన్న అగ్లియెస్ట్ క్రీచర్స్ చాలా భయంకరంగా కనబడ్డాయి. కానీ ఈమె
ఎక్కడ ఉందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తనకి తెలియదు కాబట్టి తను సేఫ్గా ఉందని మేము అభిప్రాయపడ్డాం. వాళ్ళు ఎవరనేది మాకు తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా మనుషులైతే కాదు. వాళ్ళ యొక్క తలలు భూమి మీద ఉన్న మనుషులతో ఏమాత్రం పోలిక లేదు. వాళ్ళ తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. వాళ్ళ కళ్ళు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళు ఆమెని ఆ క్రాఫ్ట్లోకి తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ గాడ్ ఆమె బ్రతికే ఉంది, ఆమె సేఫ్గానే ఉంది. ఆమెని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ టేప్ వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది అయితే నాకు తెలియదు, కానీ నువ్వేం చేయాలనుకుంటే అదే చేసుకో ఈ టేపుతో. కానీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లిండాకి కానీ తనలాంటి వాళ్ళకి కానీ ఈ టేప్ ద్వారా ఎంతో కొంత సహాయం జరగాలని అయితే కోరుకుంటున్నాను. కాకపోతే మేము మా ఐడెంటిటీని బయట పెట్టలేం, కానీ ఈ విషయంలో మేమైతే చాలా కష్టపడుతున్నాం, చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ వీటిని బయటికి చెప్పినట్టయితే మా డిపార్ట్మెంటే మమ్మల్ని చూసి నవ్వుతుంది. అందుకే మేము వీటి గురించి బయటికి చెప్పలేకపోతున్నామని అయితే ఆ ఆడియో టేప్లో వాళ్ళు తెలియజేశారు. సో రిచర్డ్ అండ్ డాన్ వీళ్ళిద్దరూ కూడా ఏదైతే చూశారో దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దాని వెనక ఉన్న మిస్టరీని ఛేదించడానికి చాలా కష్టపడుతున్నారని అయితే మనకు అర్థమైంది. సో ఇక్కడ రిచర్డ్ అయితే చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా మంచివాళ్ళు అనిపించాడు. కానీ డాన్లోనే ఇంకొక యాంగిల్ అయితే బయటికి రావడం మొదలుపెట్టింది. బడ్ హాప్కిన్స్కి ఆ ఆడియో టేప్ వచ్చిన కొన్ని వారాల తర్వాత అతనికి డాన్ నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది. అందులో డాన్ ఏమని రాశాడంటే, మై డియర్ హాప్కిన్స్, నా పేరు డానీ. నువ్వు ఇంతకుముందు నా పార్ట్నర్ అయిన రిచర్డ్తో చాలాసార్లు మాట్లాడావు కూడా, అండ్ ఈసారి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్ని రోజులుగా నేను వేరే పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే నేను నీకు మెసేజ్ అయితే చేయలేకపోయానని అయితే అందులో రాశాడు. అందులో ఇంకేం చెప్పాడంటే, నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని డిప్రెషన్లో లేను, ఎందుకంటే లిండా బ్రతికుంది, అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. కాకపోతే ఆ రోజు నేను చూసిన వాటి కారణంగా నాకు చాలా కోపం, చాలా భయం, చాలా ఎంబారస్మెంట్ అయితే కలుగుతోంది. అండ్ రిచర్డ్ కూడా సేమ్ ఇటువంటి ఫీలింగ్స్తోనే డీల్ చేస్తున్నాడు. కాకపోతే అతను మెల్లిమెల్లిగా దాని నుంచి బయటికి రాగలుగుతున్నాడు. ఎందుకంటే తను కంటిన్యూస్గా లిండాని సీక్రెట్గా వాచ్ చేస్తూ తను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉందో తెలుసుకుంటున్నాడు. సో దాని కారణంగా తను అందులోంచి బయటికి రాగలుగుతున్నాడు. లేదు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదని అనుకొని, కానీ నాకు అలా తెలియట్లేదు. అండ్ లిండాకి ఇలాంటివి జరుగుతున్నట్టు అసలు ఏమాత్రం తెలియదు. కానీ అలా చేయడం నా వల్ల కాదు. అండ్ లిండాని చూసిన ప్రతిసారి నాకు ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తొస్తూనే ఉంటుంది. అండ్ ఆ రోజు జరిగిన సంఘటనని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రాశాడు. అండ్ ఆ తర్వాత లిండా కూడా బడ్ హాప్కిన్స్కి ఒక విషయం తెలియజేసింది. తనని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా తనకు అనిపిస్తోందని, తన ఇంటికి దగ్గరలో ఒక వైట్ కలర్ వ్యాన్ ఎప్పుడూ పార్క్ చేసి ఉంటుందని, సో తనని ఎవరో గమనిస్తున్నారని తనకు అనిపిస్తుందని తెలియజేసింది. సో ఇతను కూడా అదే చెప్పాడు. నవంబర్ ఇన్సిడెంట్ తన జీవితంలో అత్యంత వరస్ట్ ఇన్సిడెంట్. అండ్ ఆ యూఎఫ్ఓని చూడడం నా జీవితాన్ని మార్చేసింది. ఒక మహిళని అలా తీసుకొని వెళ్ళడాన్ని నేను చూస్తానని అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను నా థాట్స్ని మేనేజ్ చేయలేకపోతున్నానని తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ రిచర్డ్ మీకు చెప్పాడో లేదో, మాకు రోజు రాత్రి పీడకలలు వస్తున్నాయి. నేనైతే నా బెడ్ పక్కన పిస్టల్ పెట్టుకొని పడుకుంటున్నాను. ఎందుకంటే లిండాని అలా తీసుకెళ్ళగలిగిన వాళ్ళు నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు, రిచర్డ్ని తీసుకొని వెళ్ళొచ్చు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళొచ్చు. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నానని రాశాడు. ఇది వినడానికి కొంచెం క్రేజీగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ నాకెందుకో ఇది అంత క్రేజీ సిచ్యువేషన్ కాదు, ఇది చాలా కఠినమైన సిచ్యువేషన్ అనేది అనిపిస్తోందని తెలియజేశాడు ఆ లెటర్లో. అండ్ చివరిగా అతను అన్న కొన్ని మాటలు ఏంటంటే, ఈ కేసుని మీరు పూర్తిగా సాల్వ్ చేయాలంటే మీకు కేవలం ఇద్దరు డిటెక్టివ్స్ యొక్క సపోర్ట్ ఉంటే సరిపోదు, ఇంకా చాలామంది యొక్క సపోర్ట్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ సంఘటనలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని కూడా నాకైతే అనిపిస్తోంది. మీ యొక్క ఇన్వెస్టిగేషన్స్కి నా యొక్క గుడ్ లక్. మీరు త్వరగానే మంచి ఎవిడెన్స్ని సంపాదించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నేనేమన్నా సంపాదించినా కూడా అది మీకే ఇస్తాను. అండ్ మీకు దొరికిన ప్రతి ఎవిడెన్స్ని నిజమని నమ్మొద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా రకాల కవరప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ లెటర్ని చదవడానికి ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యువర్ సిన్సియర్లీ డానీ అని అయితే రాశాడు. సో అప్పుడు బడ్ హాప్కిన్స్ ఎలాగైనా సరే ఈ రిచర్డ్ మరియు డాన్లు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే రెగ్యులర్గా లెటర్లు పంపిస్తున్నారు కదా, సో అందుకని ఆ సిటీలో వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకోవడం కోసం చాలా ట్రై చేశాడు. బట్ ఎక్కడా కూడా వాళ్ళిద్దరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మొత్తం అన్ని పోలీస్ సిస్టమ్స్ని వెతికాడు, అన్ని డిటెక్టివ్ సిస్టమ్స్ని వెతికాడు, బట్ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఎందుకంటే నిజానికి రిచర్డ్, డాన్ అసలు పోలీసులే కాదు, అసలు ఇన్వెస్టిగేటర్సే కాదు, అసలు డిటెక్టివ్సే కాదు. ఈ విషయాన్ని హాప్కిన్స్ కనుగొన్నాడు, కానీ లిండాకి మాత్రం చెప్పలేదు. ఎందుకంటే రిచర్డ్, డాన్ అబద్ధం చెప్పారని తెలియజేసినట్టయితే వాళ్ళు ఎందుకు అలా చెప్పారు, వాళ్ళు ఇంకేమైనా చేస్తున్నారా, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి కదా. సో అందుకని కొద్ది రోజులు ఆగుదాం, వెయిట్ చేద్దాం.
ఈ కేసులో ఏమైనా ప్రోగ్రెస్ వస్తుందా అని చెక్ చేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో అతనికి ఇంకొక లెటర్ వచ్చింది. దాంట్లో ఏమని రాస్తుందంటే, డియర్ మిస్టర్ హాప్కిన్స్, మేము మళ్ళీ మీకు ఒక లెటర్ని అయితే రాస్తున్నాం. ఎందుకంటే ఈసారి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాం. ఈ కేసులో ఇంకొక పెద్ద వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఈ కేసుకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ని కూడా మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఈ ఇన్సిడెంట్కి ఇంకొక ఐ విట్నెస్ కూడా ఉన్నారు. అతను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్. అతను ఈ భూమి మీద ఉన్న అన్ని కార్నర్స్లోని ముఖ్యమైన వ్యక్తులతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడని తెలియజేశారు. మరి ఇంతకీ ఆ ఐ విట్నెస్, ఆ థర్డ్ పర్సన్ ఇంకెవరో తెలుసా? జావియర్ పెరెజ్ డి క్యూలర్. అతను ఎవరో తెలుసా? యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ జనరల్. అతను యునైటెడ్ నేషన్స్లోని హైయెస్ట్ ప్రొఫైల్ పర్సన్స్లో ఒకరు, మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ అఫీషియల్స్లో ఒకరు. రిచర్డ్ అండ్ డాన్ అతని దగ్గరే పనిచేస్తున్నారు సెక్యూరిటీ డీటెయిల్స్గా. అయితే ఒకరోజు వీళ్ళు ముగ్గురు కలిసి కారులో ప్రయాణిస్తున్న టైంలో వాళ్ళు లిండా యొక్క అపార్ట్మెంట్కి దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళ కార్ ఆగిపోయింది. ఆ టైంలో వాళ్ళ ముగ్గురు కూడా ఆ అపార్ట్మెంట్ దగ్గర ఏం జరిగిందో చూశారు. కాకపోతే అతను చాలా పెద్ద పర్సన్ కాబట్టి అతని యొక్క ఐడెంటిటీ బయటకు వచ్చినట్టయితే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో రిచర్డ్ అండ్ డాన్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ని పక్కన పెట్టి కాప్స్ లాగా అందరినీ అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. అండ్ డీ క్యూలర్ లిండా సేఫ్గా ఉంది, బ్రతికే ఉందని తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ ఈ కేసులో ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు. కానీ రిచర్డ్ అండ్ డాన్ మాత్రం ఆ కేసు గురించి స్టడీ చేయడం, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, కనెక్ట్ అయిపోవడం ఇదంతా కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత ఏప్రిల్ 29, 1991న లిండా సూపర్ మార్కెట్కి వెళ్తోంది. ఆ టైంలో తనని ఎవరో వెనక నుంచి లిండా అనే పేరుతో పిలిచారు. చూస్తే రిచర్డ్ తనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఒక బ్లాక్ కలర్ లగ్జరీ కార్ని చూపించి ఆ కార్ ఎక్కమన్నాడు. ఆ కార్ యొక్క రేర్ డోర్ ఓపెన్ చేసే ఉంది. అలా రైడ్కి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకుందాం అన్నాడు. కానీ లిండా మాత్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత లిండా తన యొక్క అపార్ట్మెంట్కి వాళ్ళని ఇన్వైట్ చేసింది. సాయంత్రం రండి మాట్లాడదామంది. కానీ రిచర్డ్ మాత్రం దానికి అంగీకరించలేదు. లిండా తనతో కారులో రావాల్సిందే అన్నాడు. లిండా అంగీకరించకుండా సారీ అని చెప్పి అక్కడ నుంచి దూరంగా వెళ్ళబోయింది. కానీ అప్పుడు రిచర్డ్ యొక్క ఫేస్ డార్క్గా మారింది. ఇమీడియట్గా ఆమెని గట్టిగా పట్టుకొని కారు లోపలికి లాక్కొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి డోర్లు వేసేసి తను కూడా కారులోకి ఎక్కాడు. ఆ కార్ అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ కారు సిటీ ట్రాఫిక్ అంతా కూడా దాటుకుంటూ వెళ్ళి ఊరి పొలిమేరలకైతే వెళ్ళిపోయింది. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఇక్కడ ఏం జరిగిందో. కిడ్నాప్. రిచర్డ్ అండ్ డాన్ వీళ్ళిద్దరూ కూడా లిండాని కంటిన్యూస్గా ఆ కార్లో ఇంట్రోగేట్ చేశారు. ఆమె ఎక్కడ పనిచేస్తోంది, గవర్నమెంట్ తరపున ఏమన్నా పనిచేస్తుందా, లేదంటే వేరే గవర్నమెంట్ తరపున పనిచేస్తుందా, లేదంటే ఏలియన్స్ తరపునే పనిచేస్తుందా, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ చేశారు. లిండా అవేవి కూడా నిజం కాదు, అన్ని అబద్ధాలని చెప్పింది. వాటన్నిటికీ చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. కానీ డాన్కి చాలా కోపం వచ్చేసింది. ఆమె ఏడుస్తుంటే ఏడవద్దని గట్టిగా అరిచి ఆమె యొక్క షూస్ని తీయమని చెప్పాడు. ఎందుకంటే డాన్ ఆమె యొక్క ఏలియన్ అని నమ్మడం మొదలుపెట్టాడు. ఆమె నో అని చెప్పినా కూడా డాన్ వినలేదు. సో ఆమె యొక్క షూస్ని తీయమని చెప్పాడు. ఆమె మొదట తీయాలని లేకపోయినప్పటికీ కూడా గట్టిగా అరిచినా లేదంటే ఏదైనా వ్యతిరేకించినా అక్కడ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా మారుతుందన్న ఉద్దేశంతో ఆమె తన యొక్క షూస్ని తీసింది. ఆమె కాళ్ళు నార్మల్గానే కనబడ్డాయి వాళ్ళకి. సో ఆమె ఏలియన్ కాదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సుమారుగా 4 గంటల పాటు అలాగా అటు తిప్పి ఇటు తిప్పి ఆమెను క్వశ్చన్ చేసిన తర్వాత ఫైనల్గా ఆమెకి ఏలియన్స్కి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళైతే ఫిక్స్ అయ్యి ఆమెని తిరిగి తీసుకొని వచ్చి ఆమె ఇంటి దగ్గర వదిలేశారు. ఎందుకంటే ప్రతిసారి లిండా చెప్పేది ఒకటే, నాకు అక్కడ కాన్షియస్నెస్ పూర్తిగా లేదు, అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదు అని తెలియజేసింది. సో రిచర్డ్ లిండాకి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. లిండా ఏమో మళ్ళీ ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించకండి అని తెలియజేసింది. అండ్ ఆ తర్వాత బడ్ హాప్కిన్స్ ఆమె మీద ఒక హిప్నోసిస్ సెషన్ని కండక్ట్ చేసి ఆమె అసలు ఏం చూసిందో తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఆ టైంలో ఒక రోల్స్ రాయ్స్ కార్ని ఆమె గమనించినట్టుగా తెలియజేశాడు. అండ్ ఆ కార్ మీద బ్లూ కలర్ యునైటెడ్ నేషన్స్ స్టిక్కర్ ఉంది అండ్ డిప్లొమాటిక్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక సెకండ్ కార్ కూడా ఆ కార్ని ఫాలో అవుతున్నట్టుగా ఆమె తెలియజేసింది. సో కొన్ని నెంబర్స్ను కూడా ఆమె గుర్తుపట్టింది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి బడ్ హాప్కిన్స్కి అర్థమైన విషయం ఏంటంటే ఆ రోల్స్ రాయ్స్ కార్ ఇంకెవరిదో కాదు, సెక్రటరీ జనరల్దే. కొన్ని వారాల తర్వాత లిండా బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ తనని ఎవరో పేరు పెట్టి పిలిచారు. మళ్ళీ ఈసారి రిచర్డే. ఆమె ఈసారి పరిగెట్టుకుంటూ పారిపోయింది అక్కడ నుంచి. రిచర్డ్ తనని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాడు. బట్ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి తప్పించుకుంది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఎటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాలేదు. కానీ అప్పుడు మళ్ళీ బడ్ హాప్కిన్స్కి ఇంకొక లెటర్ వచ్చింది. ఈసారి అది డాన్ నుంచి వచ్చింది. అండ్ స్టోరీ ఇక నుంచి ఇంకా వైల్డ్గా మారింది.
ఆ లెటర్ వచ్చింది సెప్టెంబర్ 17, 1991. అందులో ఏమని రాసిందంటే, డియర్ బడ్ హాప్కిన్స్, ఈ లెటర్ నిన్ను చేరే టైంకి నువ్వు హ్యాపీగా మంచి ఆరోగ్యంగా ఉన్నావనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను నిన్ను చివరిసారి కాంటాక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జరిగాయి. అండ్ నేను లిండా విషయంలో ఏదైతే చేశానో దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన దానికి అసలు ఎక్స్క్యూజ్ అనేది లేదు. కాకపోతే మేమిద్దరం కూడా చాలా భారీ స్థాయిలో స్ట్రెస్లో ఉన్నాం. దానికి కారణం ఏంటంటే అప్పట్లో మేము చూసిన ఇన్సిడెంట్స్, మాకు ఎదురైన సంఘటనలు మమ్మల్ని ఇప్పటికీ కూడా వెంటాడుతూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో రిచర్డ్, నేను మాత్రమే కాదు, సెక్యూరిటీ జనరల్ అయిన డి క్యూలర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మాకందరికీ కూడా అవే కంటిన్యూస్గా గుర్తొస్తూ ఉన్నాయని తెలియజేశాడు. అసలు ఏం జరిగిందంటే, ఆ యుఎఫ్ఓ నదిలో మునిగిపోయిన తర్వాత సడన్గా ఈ ముగ్గురు మనుషులు ఆ బీచ్లో ప్రత్యక్షం అయ్యారు. వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి మాయమైపోయి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి లిండా అలాగే ఆ ముగ్గురు ఏలియన్స్ శాండ్ని తవ్వుతూ కనబడ్డారు. వాళ్ళు ఏదో ఫారెన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. చూడడానికి అదేదో ఏలియన్ లాంగ్వేజ్ లా ఉంది. లిండా ఏలియన్స్ మెల్లిగా నడుస్తూ ఈ మగవాళ్ల వైపు వచ్చారు. లిండా ఫేస్ చాలా బ్లాంక్ గా ఉంది. కాకపోతే ఆమె చేతుల్లో ఒక చనిపోయిన చేపని పట్టుకుంది. వీళ్ల వైపు చూస్తూ ఎందుకని ఈ చేపని చంపేశారు అని గట్టిగా అరిచింది. అండ్ ఆ టైంలో చుట్టూ ఉన్న 3 క్రీచర్స్లో ఒకటి లిండాని చూస్తూ లేడీ ఆఫ్ ద శాండ్స్ అని అన్నది. అండ్ ఆ తర్వాత వాళ్ళు అలా చూస్తూ ఉండగానే లిండా మరియు ఏలియన్స్ నీటి వైపు నడవడం మొదలుపెట్టారు. సడన్గా రిచర్డ్, డాన్, డీక్యూలర్ ముగ్గురు కూడా వీళ్ళ కార్ దగ్గరకు వచ్చారు. అండ్ సెక్రటరీ జనరల్ ఏమో కార్ యొక్క రూఫ్ మీద ఉన్నాడు. రిచర్డ్, డాన్ అతన్ని కిందకి దిగడానికి హెల్ప్ చేశారు. తర్వాత ముగ్గురు కలిసి ఆ కార్ లోపల ఇంటికి ప్రయాణించారు. దీన్ని చాలామంది పీపుల్ కూడా వాళ్ళ కళ్ళతో విట్నెస్ చేశారు. సో దీని గురించి చెబుతూ, మేము లిండాని లాస్ట్ ఏప్రిల్లో క్వశ్చన్ చేసినప్పుడు ఆమె ఏదో ఇన్ఫర్మేషన్ని దాస్తున్నట్టు నాకు అనిపించింది. మా ఇంటెన్షన్స్ని తప్పుగా అర్థం చేసుకొని ఆమె భయపడుతున్నట్టుగా నాకైతే అనిపించిందని తెలియజేశాడు. అండ్ ఇప్పటికీ కూడా ఆమె ఎవరు, అసలు ఏం చేస్తూ ఉంటుంది, ఆమె నిజంగానే ద లేడీ ఆఫ్ ద శాండ్సా, అసలు లేడీ ఆఫ్ ద శాండ్స్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు కంటిన్యూస్గా రావడం మొదలుపెట్టాయి. సో డెఫినెట్గా లిండా ఏదో ఒక మిస్టరీని అయితే కలిగి ఉంది. సో డెఫినెట్గా ఆమె భూమికి చెందిన మనిషి అయితే కాదు, ఆమె గ్రహాంతరవాసి, ఏలియనే. ఆమె స్పేస్ క్రాఫ్ట్స్లో చంద్రుడి మీదకి వెళ్ళగలదు, మనుషులు చేరుకోలేని దూరాన్ని చేరుకోగలదని అయితే నాకు అనిపిస్తోంది. సో ఏదో ఒక రోజు నేను లిండాతో మళ్ళీ మాట్లాడతాను. ఈసారి చాలా సాఫ్ట్గానే మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ వీలైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం భవిష్యత్తులో ఖచ్చితంగా కలుద్దాం. అండ్ లిండా తను అందరికంటే డిఫరెంట్ ఏమీ కాదని చెబుతోంది, కానీ ఆమె ఖచ్చితంగా డిఫరెంటే. నేను ఆ డిఫరెన్స్ ఏంటో కనుక్కుంటాను. మీరు కూడా వీలైతే కనుక్కోవడానికి ట్రై చేయండి. అండ్ లిండాతో ఒక విజిట్ కోసం ఏర్పాటు చేయండి. అండ్ ఆమె ఈసారి పారిపోద్దని చెప్పండి. నేను ప్రతిసారి తనని చేసి చేయలేను. అండ్ ఆ చేపని చంపింది నేను కాదని కూడా తనకి చెప్పండి అని అయితే అందులో రాశాడు డానీ. సో బడ్ దీని గురించి విన్న తర్వాత మళ్ళీ లిండాని హిప్నటైజ్ సెషన్కి తీసుకొని వచ్చాడు. అండ్ ఈసారి ఆమె చాలా విషయాలు తెలియజేసింది. అండ్ ఆమె ఏమని చెప్పిందంటే, సముద్రం నుంచి కొంచెం శాంపుల్స్ కూడా ఆ ఏలియన్స్ తీసుకున్నారని తెలియజేసింది. ఎందుకంటే అసలు చేపలు ఎందుకు చనిపోతున్నాయో ఆ ఏలియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారని ఆమె తెలియజేసింది. అయితే లేడీ ఆఫ్ ద శాండ్స్ అని పిలిచినట్టయితే ఆమె గుర్తుంది, కానీ దాని మీనింగ్ ఏంటనేది ఆమె కూడా తెలియదని చెప్పింది. ఆ తర్వాత డాన్ రాసిన లెటర్ని బడ్ ఆమెకు వినిపించాడు. అండ్ ఆమె ఎప్పుడు ఏం జరుగుతుందా అని భయంగా ఎదురు చూస్తూ ఉంది. ఫైనల్గా ఒక రోజు వచ్చింది. ఆ రోజు డేట్ అక్టోబర్ 15. మిట్ట మధ్యాహ్నం డాన్ ఆమెని బలవంతంగా లాక్కొని తన కారులో కూర్చోబెట్టుకొని ఆమెను ఎక్కడికో తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. డాన్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద మైండ్ అయిపోయాడు. అసలు డాన్ చాలా దూరం పాటు అలా ప్రయాణించిన తర్వాత వాళ్ళ కార్ని ఒక చోట ఆపాడు. అండ్ లిండాని బలవంతంగా కిస్ చేయడం మొదలుపెట్టాడు. తన ముఖమంతా కిస్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె వదిలించుకుంటోంది, అయినా కూడా అతను ఆపట్లేదు. ఆమె కాళ్ళ మీద చేతులు వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆమె ముందు ఆపింది, కానీ అతను కంటిన్యూస్గా అలానే చేస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా ఆమె ఆపడం ఆపేసింది, ఎందుకంటే అది ఇంకా సీరియస్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో. లాంగ్ ఐలాండ్ దగ్గరలో ఉన్న ఒక బీచ్ హౌస్ తీసుకెళ్ళాక ఫైనల్గా కార్ ఆపి లిండాని ఆ బీచ్ హౌస్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇంకా లిండా కంప్లీట్గా రెసిస్ట్ చేయడం ఆపేసింది, ఎందుకంటే డాన్ ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయని, ఆపినట్టయితే ఇంకా వరస్ట్గా మారిపోతున్న సిచ్యువేషన్ అనుకుంది. అయితే ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత డాన్ మళ్ళీ తనని ముఖమంతా కిస్ చేశాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తానన్నాడు. సో తను కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఫోన్ కోసం వెతికింది, కానీ ఎక్కడా తనకి ఫోన్ కనబడలేదు. అండ్ డాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందేమో అని కూడా వెతికింది, బట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా కనబడలేదు. కానీ 2 పిక్చర్స్ మాత్రం అక్కడ ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉన్నాయి. అందులో ఒకటి లిండా తన యొక్క చిన్న కొడుకైన జానీని కిస్ చేస్తూ గుడ్ బై చెబుతున్న ఇమేజ్. అండ్ ఇంకొకటేమో లిండా ఒక లైట్ హౌస్ దగ్గర ఉన్న ఇమేజ్. డాన్ కిచెన్ నుంచి రిటర్న్ అయినప్పుడు ఒక వైట్ గిఫ్ట్ని కూడా తీసుకొని వచ్చాడు. ఆ గిఫ్ట్ బాక్స్ని లిండాకి ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పాడు.
దాంట్లో ఒక డ్రెస్ ఉంది. అది చాలా అంటే చాలా పల్చగా ఉంది. దాన్ని నెగిలిజీ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇంకా ఆ డ్రెస్ వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే, టోటల్ బాడీ అంతా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక డ్రెస్ ఇచ్చి వేసుకోమంటే ఆమె ముందు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత డాన్ కళ్ళల్లో కోపాన్ని చూసి సరే ఓకే అయితే నా డ్రెస్సులు ఉన్నాయి కదా వాటి మీద వేసుకుంటాను అన్నది. సరే అని డాన్ అంగీకరించాడు. తను ఆ డ్రెస్ వేసుకుంది. అండ్ వేసుకున్న తర్వాత డాన్ ఆమెను చూసి మోకాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. నాకు తెలుసు నువ్వే తనని అని అనడం మొదలుపెట్టాడు. అండ్ లిండా మెల్లిగా తన భుజం మీద ఉన్న అతని చేతిని తీసి మెల్లిగా డోర్ బయటకు వచ్చి గెడబెట్టేసి ఆ బీచ్లోకి పరిగెట్టింది. అండ్ ఆ బీచ్లో ఆమె ఒక్కరితే ఉంది, ఇంకెవ్వరూ లేరు. దాని కారణంగా ఆమెకి ఎటువంటి హెల్ప్ దక్కలేదు. వెనక డాన్ అరుపులు వినిపిస్తున్నాయి ఆమెకి. అండ్ ఫైనల్గా అరుపులు దగ్గర అయ్యాయి కూడా, ఎందుకంటే డాన్ ఆ తలుపు విరగొట్టేసి ఆమె దగ్గరకు వచ్చేసాడు. ఫైనల్గా ఆమె చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆమెను హర్ట్ చేయకుండా ఆమెను చాలా జాగ్రత్తగా ఒక దగ్గర తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి తనని హగ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అండ్ తనతో మనం ఒక కొత్త ఫ్యామిలీని క్రియేట్ చేద్దామని చెప్పాడు. కానీ లిండా ఏమో కొత్త ఫ్యామిలీని క్రియేట్ చేసే ఆలోచనలో లేదు, ఎందుకంటే లిండాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి. ఆ రిజెక్షన్ని భరించలేక లిండా యొక్క ముఖాన్ని కంప్లీట్గా ఇసుకలోకి తోసేశాడు డాన్. అండ్ ఆమె యొక్క ముఖం మీద మొత్తం మళ్ళీ ఇసుకతో కప్పేశాడు. సో ఆమె బయటికి రాకుండా చేయాలనుకున్నాడు. లేడీ ఆఫ్ ద శాండ్స్ అనే పదానికి పూర్తి జస్టిఫై చేయాలనుకున్నాడు. అండ్ తన ఒళ్ళంతా కిస్ చేయాలనుకున్నాడు. తన బట్టల్ని కూడా చాలా వరకు లాగేశాడు. లిండా గట్టిగా అరుస్తోంది హెల్ప్ కోసం. కానీ ఆ బీచ్లో ఎవ్వరూ లేరు, అందువల్ల హెల్ప్ అయితే దొరకలేదు. బట్ ఆ ఇసుకంతా పోయింది సముద్రపు నీరు రావడం వలన. సో ఆమె మళ్ళీ ఇసుకలోంచి బయటకు వచ్చింది. అప్పటికే డాన్ కొంత దూరం వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. అయితే లిండా వెనక్కి వెళుతూ ఉంటే డాన్ తనని అటాక్ చేయలేదు, మళ్ళీ హగ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అసలు లిండాకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇక్కడ. ఆమెకేమో ఒక పక్క ఊపిరాడట్లేదు, డాన్ తనని ఎందుకు అలా చేశాడనేది ఆమెకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి కన్ఫ్యూజర్ స్టేట్లో ఉన్నప్పుడే మళ్ళీ హగ్ చేసుకుంటున్నాడు. సో ఇలా కన్ఫ్యూజర్ స్టేట్లో ఉన్నది. బట్ ఫైనల్గా అక్కడ నుంచి దూరంగా పారిపోవాలనుకుంది. అండ్ ఆ టైంలోనే రిచర్డ్ ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. రిచర్డ్ డాన్ని గట్టిగా కేకలు వేసి డాన్ని లిండాని ఇద్దరిని కూడా మళ్ళీ హౌస్లోకి తీసుకొని వెళ్ళాడు. లిండాని కొంచెం ఓదార్చి ఆ తర్వాత లిండాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత హాప్కిన్స్కి మళ్ళీ రిచర్డ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అందులో ఏమని రాశాడంటే, డియర్ మిస్టర్ హాప్కిన్స్, జరిగిన సంఘటన వల్ల నాకు చాలా కోపం వేస్తోంది, నాకు చాలా బాధగా కూడా అనిపిస్తుంది. అక్టోబర్ 15 జరిగిన సంఘటన అలా జరిగి ఉండకూడదు. లిండా అండ్ డాన్ విషయంలో నేను ఇక్కడ నుంచి చాలా సీరియస్గా చాలా జాగ్రత్తగా ఉంటాను. లిండా నాకు చాలా అంటే చాలా స్పెషల్, డాన్ ఏమో నా క్లోజెస్ట్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ని నేను మళ్ళీ వెనక్కి కావాలనుకుంటున్నాను, కానీ అతను ఇంతకు ముందులా లేడని తెలియజేశాడు. అయితే రిచర్డ్ ఆ టైంలో అతనికి కొన్ని పిక్చర్స్ని సెండ్ చేశాడు. డాన్ లిండాని ఆ ఫొటోస్ తీయడం జరిగింది. ఆమె బీచ్ వైపు పరిగెడుతున్నప్పుడు ఆ ఫొటోస్ని తీశాడు. ఆ ఫొటోస్ని పంపిన తర్వాత డాన్కి సైకియాట్రిక్ హెల్ప్ అవసరం అన్న ఉద్దేశంతో అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్లో కూడా చేర్పించినట్టు తెలియజేశాడు. అయితే ఇక్కడ రిచర్డ్ ఇంకొక విషయాన్ని తెలియజేశాడు. అదేంటి అంటే, లిండా తనతో టెలిపతికల్గా మాట్లాడింది అని. అంటే నేరుగా మాట్లాడకుండా మైండ్ ద్వారా తన మైండ్కి ఒక మెసేజ్ని సెండ్ చేసిందని తెలియజేశాడు. సో ఫస్ట్ టైం తనని స్ట్రీట్లో చూసినప్పుడు ఆమె టెలిపతి ద్వారా మాట్లాడింది. ఆమె పెదాలు కదలలేదు, కానీ నా మైండ్లో తన వాయిస్ వినబడింది. నా విషయంలో కొంచెం జాలిపడండి, నన్ను హర్ట్ చేయొద్దు అని ఆమె చెప్పిందని అయితే రిచర్డ్ తెలియజేశాడు. ఇదే విషయం నేను డాన్కి చెప్పాను. డాన్ ముందు నమ్మలేదు, నమ్మిన తర్వాత అది డాన్కి నచ్చలేదు. అండ్ ఆ రోజు మేము బీచ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ చేపను పట్టుకొని లిండా వచ్చినప్పుడు కూడా నేను టెలిపతి ద్వారానే ఆమెను నేను ఎంత ప్రేమిస్తున్నాననే విషయం ఆమెకి తెలియజేశాను. అండ్ ఆమె కూడా తన యొక్క ఫీలింగ్స్ నాకు టెలిపతిలోనే తెలియజేసిందని అయితే రిచర్డ్ తెలియజేశాడు. సో ఇది కంప్లీట్గా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ వైపు మారిపోయింది. అయితే రిచర్డ్ ఏమంటున్నాడంటే, ఆమె చాలా మంచి పర్సన్, కాకపోతే లిండాకి ఈ ఎఫెక్ట్ కేవలం నాతో మాత్రమే ఉందా, లేదంటే అందరితో ఉంటుందా, లేదంటే మేమిద్దరం మాత్రమే చాలా స్పెషలా? నేను నీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఆమెను చూసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరూ నాకు చాలా దరిద్రంగా కనబడడం మొదలుపెట్టారు, ఎందుకంటే లిండా నాకు అంత అందంగా కనబడుతోంది. అండ్ లిండా ఊరికే భయపడుతోంది. ఆమె ప్రతిసారి నన్ను చూసి పారిపోతోంది. మీకు వీలైతే ఆమెకి చెప్పండి ఇక నుంచి నన్ను చూసి పారిపోవద్దని. అండ్ ఆమెకి నా వల్ల ఏదైతే జరిగిందో దానికి నేను సారీ చెప్తున్నానని, థ్యాంక్స్ అని చెప్పి రిచర్డ్ ఆ లెటర్ని అయితే ఫినిష్ చేశాడు. అయితే ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రిచర్డ్ మళ్ళీ లిండాని కలవడానికి వెళ్ళాడు. అక్కడ నుంచి స్టోరీ ఇంకొక ట్విస్ట్లోకి వెళ్ళింది. ఆ రోజు థర్స్డే నవంబర్ 21 లిండా పోస్ట్ ఆఫీస్కి వెళుతోంది. అండ్ ఆ టైంలోనే రిచర్డ్ తనని కలవడానికి వెళ్ళాడు. అండ్ ఈ రోజంతా నువ్వు నాతోనే గడపాలని తెలియజేశాడు.
సరే అని ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆ టైంలో రిచర్డ్ లిండా మీద తనకున్న ప్రేమని తెలియజేశాడు. లిండా కూడా రిచర్డ్ అంటే చాలా ఇష్టం, కానీ తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆమె ఏం చేయాలో తెలియక ఆగిపోయింది. కానీ రిచర్డ్ మాత్రం ఆగకుండా తనని కిస్ చేశాడు. ఆమె అడ్డు చెప్పలేదు. తర్వాత చాలాసేపు వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఆ టైంలో రిచర్డ్ లిండా గురించి మాత్రమే ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో కూడా తెలియజేశాడు. అండ్ లిండా యొక్క చిన్న కొడుకైన జానీ లాంటి కొడుకే తనకు కూడా కావాలని తను చాలాసార్లు అనుకున్నాడని, కానీ కుదరలేదని తెలియజేశాడు. అండ్ ఇది జరిగిన మరుసటి రోజు బడ్కి రిచర్డ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. కంటిన్యూస్గా లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉన్నారు. అందులో ఏమని రాశాడంటే, డియర్ మిస్టర్ హాప్కిన్స్, నిన్న నేను లిండా కలిసాం, చాలా బాగా మాట్లాడుకున్నాం, తను చాలా రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా కనిపించింది. అండ్ డెఫినెట్గా ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఇంకా ఆగిపోతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బేసిక్గా లిండా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అండ్ అందులో అంత ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే ఆమె సహజంగానే అలాంటిది. అండ్ లిండా అనే ఒక పర్సన్ వేరే ఒక ప్రపంచం నుంచి వచ్చిందని నేను కూడా నమ్ముతున్నాను. అండ్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పెరిగిందని నాకు కూడా అనిపిస్తుందని తెలియజేశాడు. అండ్ డాన్ కండిషన్ రోజు రోజుకి ఇంకా వరస్ట్గా మారుతుంది, మెంటల్ ఫెసిలిటీలో ఉన్నప్పటికీ కూడా అని అయితే తెలియజేశాడు. అయితే ఇక్కడతో ఆగిపోకుండా రిచర్డ్ బడ్ నెత్తిన ఇంకొక పెద్ద బాంబు వేశాడు. అదేంటంటే 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా రిచర్డ్కి కళలు వస్తూ ఉండేవి. ఆ కళల్లో ఒక అమ్మాయి ఎక్కువగా కనబడుతూ ఉండేది. ఆ అమ్మాయినే ఊహించుకుంటూ రిచర్డ్ పెరిగి పెద్ద అయ్యాడు. ఆ అమ్మాయి గురించి అసలు ఏమీ తెలియదు అండ్ ఆ అమ్మాయి అసలు పేరు ఏంటనేది కూడా తెలియదు. అందుకని రిచర్డ్ ఆ అమ్మాయిని బేబీ యాన్ అని పిలిచేవాడు. ఆమెమో రిచర్డ్ని మిక్కీ అని పిలిచేది. అండ్ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ రిచర్డ్కి బేబీ యాన్ మీద ఆశలు పెరిగిపోయాయి. అతను ఏ అమ్మాయిని డేట్ చేసినా కూడా రిచర్డ్కి బేబీ యానే గుర్తొచ్చి అతని రిలేషన్ బ్రేక్ అయిపోయేది. సో తన ఇమాజినేషన్లో ఉన్న అమ్మాయి ఏదో రోజు తనకి ఎదురు పడుతుందన్న నమ్మకంలో రిచర్డ్ బతకడం మొదలుపెట్టాడు. అండ్ ఫైనల్గా తనకి తన డ్రీమ్ గర్ల్ కనబడిందని తెలియజేశాడు. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, లిండానే. ఎందుకంటే కొన్నేళ్ల పాటు తనకి బేబీ యాన్ గురించి కళలు రావడం ఆగిపోయాయి. కానీ నవంబర్ 1989 సడన్గా ఆ బ్లూ లైట్లో చూసినప్పుడు లిండాయే తన యొక్క బేబీ యాన్ని తను అర్థం చేసుకున్నాడు. అండ్ ఆ రాత్రి తన జీవితం మీద తనకి చాలా చిరాకేసిందని కూడా తెలియజేశాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి పెళ్ళి అయిపోయింది కదా, సో తను చాలా లేట్గా వచ్చాడు. తను ఎక్కాల్సిన ట్రైన్ ఒక జీవితకాలం లేట్ అనే విషయం తనకు అప్పుడు అర్థమైంది. కానీ లిండాని మాత్రం మర్చిపోవాలనుకోవట్లేదు. అండ్ లిండాకి తనకి మధ్య ఉన్న బాండింగ్ తనని ఫైర్కి వాటర్కి మధ్యలో పడేసిందని తెలియజేశాడు. అంటే తను ఒకవేళ ఫైర్ వైపు వెళ్ళినట్టయితే కాలిపోతాడు, వాటర్ వైపు వెళ్ళినట్టయితే మునిగిపోతాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో లిండా తనని పడేసిందని తెలియజేశాడు. అండ్ ఆ తర్వాత బడ్ లిండా దగ్గరికి వెళ్ళి, నీకు చిన్నప్పుడు ఎవరైనా ఇమాజినరీ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే, అవును చిన్నప్పుడు నాకు ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉండేవాడు, తన పేరు మిక్కీ అని తెలియజేసింది. సో మిక్కీ అన్న పేరు వినగానే బడ్కి రిచర్డే గుర్తొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మిక్కీ తన కొడుకైన జానీ లాగే ఉంటాడని కూడా తెలియజేసింది. అండ్ రిచర్డ్ రాసిన లెటర్ని బడ్ ఆమెకు చూపించాడు. ఆ లెటర్ని చూసి ఆమె చాలా షాక్ అయింది. బట్ రిచర్డ్ లైఫ్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ ఆమెకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, జానీ ఫాదర్ నిజంగానే రిచర్డా? అండ్ తనకి రిచర్డ్తో తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గానే ఏదైనా పరిచయం ఏర్పడిందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఆమెకి చాలా వచ్చాయి. బట్ జవాబు అయితే దొరకలేదు. అండ్ ఆ ఇష్యూని బడ్ కూడా ఇంకా సాగదీయాలనుకోలేదు. ఎందుకంటే లిండా యొక్క పర్సనల్ లైఫ్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశంతో. బట్ ఆ తర్వాత లిండాకి ఒక భయంకరమైన లెటర్ వచ్చింది. అది డాన్ నుంచి వచ్చింది. ఒక మెంటల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాడు తను. అండ్ అక్కడి నుంచే ఒక లెటర్ రాశాడు. ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ నీ దగ్గరికి చేరే టైంకి నేను ఇక్కడ నుంచి తప్పించేసుకొని బయటకు వచ్చేస్తాను. అండ్ నేను డెఫినెట్గా నీ దగ్గరికే వస్తాను. అండ్ నువ్వు ఖచ్చితంగా ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తివి కాదు. నేను ఒకప్పుడు నిన్ను హేట్ చేసేవాడిని, కానీ ఇప్పుడు నిన్ను హేట్ చేయట్లేదు. ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు, నీ యొక్క బిగ్ డీప్ బ్రౌన్ ఐస్లోకి నేరుగా చూసినప్పుడు నీ మీద ఉన్న హేట్ అంతా పోయింది. అండ్ నిన్ను డైరెక్ట్గా వచ్చి మళ్ళీ చూడాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నువ్వు ఈ ప్రపంచానికి చెందిన దానివి కాదు కాబట్టి నువ్వు ఏ ప్రపంచం నుంచి అయితే వచ్చావో ఆ ప్రపంచానికే నిన్ను మళ్ళీ పంపించాలనుకుంటున్నానని రాశాడు. సో ఏం లేదు, నువ్వు పైలోకం నుంచి వచ్చావు కాబట్టి నిన్ను మళ్ళీ అదే పైలోకానికి పంపిస్తానే మాలోకం అంటున్నాడు, అంతే, ఇంకేమీ లేదు. అయితే ఇది చూసిన తర్వాత ఆమె చాలా కంగారు పడింది. ఎందుకంటే ఆల్మోస్ట్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టే కదా. అండ్ నిన్న ఒక పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తానని చెప్పాడు. రిచర్డ్ని మాత్రం నరకానికే పంపిస్తానని తెలియజేశాడు. అండ్ నేను డెఫినెట్గా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను ఇక్కడ నుంచి తప్పించుకోలేకపోతే నువ్వే నా బ్రెయిన్లో ఉంటావు, నేను ఇక్కడ నుంచి తప్పించుకుంటే నువ్వు నా కళ్ళ ముందు ఉంటావు అని తెలియజేశాడు. లాస్ట్లో హ్యాపీ హాలిడే ప్రెటీ అని కూడా రాశాడు. అయితే డాన్ లిండాకి ఎదురు పడలేదు, ఎన్నో ఏళ్ళు గడిచిపోయేలాగా. కానీ లిండా మాత్రం భయపడుతూనే బ్రతికింది. అండ్ కొన్నేళ్లు గడిచిన తర్వాత ఆమె చిన్న కొడుకైన జానీ కూడా వింత వింత కళని రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టాడు.
వచ్చాడు. అండ్ తనకు కూడా ఒక పెద్ద రూమ్లో ఉన్నట్టుగా, ఆ రూమ్లో తన చుట్టూ చాలామంది ఉన్నట్టుగా, వాళ్ళందరూ లిప్స్ మూవ్ చేయకుండానే మాట్లాడుతున్నట్టుగా ఇలాంటి కళలన్నీ వచ్చేవి. అండ్ లిండా కూడా చెప్పింది కదా, ఏలియన్స్ తన ముక్కులో ఏదో లిక్విడ్ వంటి దాన్ని వేశారని. జానీకి ఇలాంటి బ్యాడ్ డ్రీమ్స్ వచ్చిన ప్రతిసారి కూడా అతను నిద్రలోంచి మేల్కొన్నాక అతని ముక్కులో భారీ స్థాయిలో రక్తం ఉండేది. సరే, ఓకే, ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా చాలా ఉంది. ఈ కథ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ బేసిక్గా ఇదంతా కూడా మనకు తెలిసింది ఎలా అంటే, బడ్ హాప్కిన్స్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు విట్నెస్డ్. ఆ విట్నెస్డ్ అనే పుస్తకంలో ఉన్న స్టోరీ ఆధారంగానే ఇప్పుడు మనం ఇదంతా కూడా మాట్లాడుకున్నాం. అండ్ అది బ్రూక్లిన్ బ్రిడ్జ్ UFO అబ్డక్షన్స్ గురించిన స్టోరీ. మీరు కావాలనుకుంటే ఆ బుక్ని ఆన్లైన్లో వెతికి చెక్ చేయొచ్చు. దాంట్లో చాలా డీప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను కేవలం ఆ పుస్తకంలోని బేసిక్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే చెప్పాను. ఆ బుక్ని కనుక మీరు డీప్గా స్టడీ చేసినట్టయితే అందులో 400 పేజీలు ఉంటుంది. అందులో చాలా రకాల ఇంటర్వ్యూస్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్క్రిప్ట్స్ ఇన్ఫర్మేషన్, హిప్నాసిస్ సెషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, కొన్ని రకాల ఇమేజెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ UFO కేస్ ఆఫ్ ద 20th century అని కూడా దాన్నైతే అతను పిలిచాడు. అయితే ఇది నిజమేనా? కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ దీని గురించి స్టడీ చేశారు. వాళ్ళ పేర్లు జార్జ్ హాన్సన్, రిచర్డ్ బట్లర్, జోసెఫ్ స్టెఫ్లియా. వీళ్ళు ముగ్గురు కూడా ఈ స్టోరీని ఛాలెంజ్ చేశారు. వాళ్ళు లిండాని ఇంటర్వ్యూ చేసినప్పుడు లిండా చాలా తప్పులు చెబుతున్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. అండ్ ఈ కేసును వాళ్ళు డీబంక్ చేసినట్టుగా కూడా తెలియజేశారు. అంటే వాళ్ళు ఏమని తెలియజేశారంటే, ఈ సంఘటనలో ఉన్న ఏకైక రియల్ విట్నెస్ లిండా మాత్రమే. అంటే ఆమె మాత్రమే రిచర్డ్ మరియు డాన్ని చూసింది, ఇంకెవరూ కూడా చూడలేదు. కాకపోతే రిచర్డ్ అండ్ డాన్ టేప్స్ని సెండ్ చేశారు, ఆడియో టేప్స్ని బట్కి పంపారు. కానీ ఆ టేప్స్ని విన్న వాళ్ళందరూ చెబుతున్నది ఏంటి అంటే, అది కూడా స్క్రిప్టెడే అంటున్నారు. అలాగే బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర జానెట్ కింబల్ అనే ఒక మహిళ ఉన్నట్టుగా కూడా చాలామంది తెలియజేశారు కదా. అయితే ఆ మహిళ బట్తో కూడా కాంటాక్ట్ అయింది, కానీ ఏ రోజు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు, కేవలం లెటర్స్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అయింది. అయితే ఆ లెటర్స్ మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ని అనాలిసిస్ చేస్తే ఆ రైటింగ్ ఎవరితో మ్యాచ్ అవుతుందో తెలుసా? లిండాతో మ్యాచ్ అవుతుంది. అండ్ లిండా ఒకసారి ఏమని చెప్పిందంటే, తన కజిన్ అయిన కానీ కూడా ఆ రోజు తనతో పాటు ఉన్నాడు, తనని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు అని చెప్పింది. అయితే నేను కానీతో మాట్లాడాలి అని బడ్ హాప్కిన్స్ అన్నాడు. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత బడ్కి ఒక కాల్ వచ్చింది కానీ నుంచి. అండ్ ఆ కాల్ని ఎండ్ చేసినప్పుడు బడ్ చాలా సీరియస్గా కాల్ని ఎండ్ చేశాడు. ఎందుకంటే అతనికి అర్థమైంది తనతో మాట్లాడడానికి ట్రై చేసింది లిండానే, తనే కానీలాగా మాట్లాడడానికి ట్రై చేసిందని. ఈ విషయాన్ని అతను తన భార్యకు కూడా తెలియజేశాడు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ జనరల్ విషయానికి వచ్చినట్టయితే, అతను బడ్ హాప్కిన్స్ని ఒహారే ఎయిర్పోర్ట్లో మీట్ అయినట్టుగా ఆ పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ స్టోరీని కన్ఫర్మ్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. ఎందుకంటే అంత పెద్ద ఎయిర్పోర్ట్లో అతను ఒక పెద్ద పర్సన్ని కలవడం అంటే ఆబ్వియస్లీ అది బాగా వైరల్ అవుతుంది. కానీ ఎవ్వరూ దాన్ని చూడలేదు, దానికి సంబంధించిన ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమని చెబుతున్నారంటే, ఆ సంఘటన జరిగిందని చెబుతున్న రోజు రాత్రి అతను తన ఆఫీస్లో చాలా హ్యాపీగా వర్క్ చేసుకొని తన ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడని తెలియజేశారు. దీని గురించి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఏదైతే బలవంతంగా ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కూడా. ఎందుకంటే సెక్యూరిటీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే జనరల్గా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. అండ్ ఒకవేళ అది నిజమైనట్టయితే డెఫినెట్గా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ జనరల్ని ఏలియన్స్ కిడ్నాప్ చేశారు, బీచ్లో కళ్ళు తెరిచాడు, లేడీ ఆఫ్ ద శాండ్స్ని చూశాడు, మళ్ళీ కార్ రూఫ్ మీదకి వచ్చాడు, ఇవన్నీ చెబితే వినడానికి చాలా చండాలంగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇతని విషయంలో కూడా ఏదో నిజమై ఉండొచ్చు, లేదంటే అబద్ధమై ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, లిండా ఎందుకని వీటి గురించి పోలీసులకు చెప్పలేదు? ఆమె మల్టిపుల్ టైమ్స్ కిడ్నాప్ చేయబడింది, అసాల్ట్ చేయబడింది, అండ్ దాదాపుగా చంపైపోయారు కూడా. బట్ అయినా కూడా ఆమె కంప్లైంట్ చేయలేదు. తన సేఫ్టీ కోసం ఆమె ఎందుకు ఆలోచించలేదు? తన ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఆమె ఎందుకు ఆలోచించలేదు? ఒక్కసారి కూడా ఎందుకని పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు? అండ్ చాలామంది ఇన్వెస్టిగేటర్స్ లిండాని ఇంటర్వ్యూ చేసినప్పుడు తన యొక్క హస్బెండ్ అయిన స్టీవ్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. కానీ స్టీవ్ చాలా సైలెంట్గా ఉన్నాడు, అసలు ఏ క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాడు. లిండా మాత్రమే తనకి గుర్తు చేస్తున్నట్టుగా ఆన్సర్లు చెప్తూ వచ్చింది. అండ్ స్టీవ్ ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్ళిపోయాడు. లిండా ఉండమని చెప్పింది, కానీ అతను వినకుండా వెళ్ళిపోయాడు. అండ్ ఆ మ్యారేజ్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళిద్దరూ విడిపోయారు. అండ్ లిండా బేసిక్గా ఏలియన్స్కి సంబంధించిన పుస్తకాలు, UFOలకి సంబంధించిన పుస్తకాలు రెగ్యులర్గా చదువుతూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఇంట్రూడర్స్ అనే పుస్తకాన్ని చదివాకే బడ్ని కాంటాక్ట్ అయ్యింది. అండ్ ఆమె యొక్క స్టోరీ కూడా ఒక సైన్స్ ఫిక్షన్ నవల నుంచి వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నవలతో చాలా సిమిలారిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి. ఇంతకీ ఆ నవల పేరేంటి అంటే నైట్ ఐస్. ఆ నవల్ని రాసిన వ్యక్తి పేరు గ్యార్ఫీల్డ్ రీవ్ స్టీవెన్స్.
అయితే ఈ నవల బడ్ హాప్కిన్స్ లిండా కలవడానికి కొన్ని నెలల ముందే ప్రచురింపబడింది. అండ్ దాంట్లో కూడా సేమ్ ఈమె లాంటి స్టోరీయే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ లిండాని కూడా యూఎఫ్ఓలో పైకి తీసుకెళ్తారు అండ్ ఒక హై రైజ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచే తీసుకెళ్తారు. అందులో సరా అనే క్యారెక్టర్ ఉంటుంది. అందులో ఆమెను కూడా అలాగే యూఎఫ్ఓ ద్వారా తీసుకొని వెళ్తారు. హై రైజ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచే తీసుకెళ్తారు. న్యూయార్క్ సిటీ నుంచే తీసుకెళ్తారు. డాన్ అండ్ రిచర్డ్ వీళ్ళిద్దరూ కూడా పోలీసులు అన్నట్టుగా చెబుతారు. అండ్ అక్కడ కూడా సేమ్ అలాగే చెబుతూ ఉంటారు. అండ్ వాళ్ళు అక్కడ 2 గవర్నమెంట్ ఏజెంట్స్ అన్నట్టుగా చెబుతారు. డాన్ తనని కిడ్నాప్ చేసి ఒక బీచ్ హౌస్కి తీసుకొని వెళ్తాడు కదా. అక్కడ నైట్ ఐస్లో కూడా డెరెక్ అనే క్యారెక్టర్ వెండీని కిడ్నాప్ చేసి బీచ్ హౌస్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అంటే తన పేరు వెండీ సారా. ఇలాగే ఎన్నో రకాల కోఇన్సిడెంట్స్లు అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ఆమె ఈ నవలను చూసి ఆ కథను సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ దీన్ని మరీ ఎక్కువగా సాగదీయాలనుకోవట్లేదు. ఎందుకంటే డీబంకర్స్ దగ్గర చాలా రకాల థియరీస్ అయితే ఉంటాయి. లిండా దగ్గర కూడా కొన్ని థియరీస్ ఉంటాయి. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది మనం చెప్పలేం. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే లిండా బిల్డింగ్ న్యూయార్క్ పోస్ట్ దగ్గర ఉన్న లోడింగ్ డాక్కి చాలా క్లియర్గా కనబడుతుంది. అండ్ తెల్లవారుజామున 3 గంటల టైంకి ఆ లోడింగ్ డాక్ కొన్ని డజన్ల వర్కర్స్తో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ట్రక్స్ లోడ్ చేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా అక్కడ యూఎఫ్ఓని కానీ లేదంటే స్ట్రేంజ్ లైటింగ్ని కానీ గమనించలేదు. ఎందుకలా? ఇన్వెస్టిగేటర్స్ కేవలం మేనేజర్ని మాత్రమే ఇన్వెస్టిగేట్ చేశారు. అతన్ని మాత్రమే ఇంటర్వ్యూ చేశారు. అతను ఎక్కువ శాతం లోపల భాగంలో ఉంటాడు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా అడగలేదు. దానివల్ల మిగతా వాళ్ళు ఎవరైనా చూసారో లేదో మనకు తెలియదు కూడా. అండ్ ఆ డాగ్ యొక్క ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి ఆమె బిల్డింగ్ అసలు కనబడదు. అంటే పేపర్స్ లోడ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం నుంచి ఆమె ఇల్లు అసలు కనబడదు. ఒకవేళ మేనేజర్ ఆ టైంకి అక్కడ ఉన్నట్టయితే అతనికి కనబడే అవకాశాలు లేవు కదా. సో అది సిచ్యువేషన్. అయితే తర్వాత ఏం జరిగిందంటే బడ్ ఏమని చెబుతూ వచ్చాడంటే 10 yearsలో లిండా యొక్క స్టోరీ అసలు మారలేదని చెబుతూ వచ్చాడు. కానీ అది నిజం కాదు. ఆమె దీని గురించి చాలా రకాల కన్వెన్షన్ సెంటర్స్లో మాట్లాడింది. అండ్ ప్రతిసారి కూడా ఆమె కొన్ని డీటెయిల్స్ని చేంజ్ చేస్తూ వచ్చింది. అండ్ లిండా ఏమని చెప్పిందంటే మొదట తన యొక్క బుక్ సేల్స్లో 50% వచ్చిందని తెలియజేసింది. ఆ తర్వాత తనకి ఏమీ రాలేదని తెలియజేసింది. అండ్ తర్వాత తనకి కొంచెం వచ్చింది. బట్ అది కేవలం ఏదో టోకెన్ లాగా వచ్చిందంతే అనేది తెలియజేసింది. అంటే జస్ట్ ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చారని చెప్పింది. బట్ నిజమేంటంటే లిండాకి ఆ పుస్తకం యొక్క సేల్స్లో 15 to 25% వచ్చింది. మూవీ రైట్స్లో కూడా సుమారుగా 25% దాకా వచ్చింది. అంటే ఆమె స్టోరీ ఆధారంగా రాసిన పుస్తకాలు, వచ్చిన సినిమాల మీద తనకి ఆ అమౌంట్స్ అయితే వచ్చాయి. అయితే లిండా ఒక హోక్స్ని క్రియేట్ చేసిందని చెబుతూ ఉంటారు. అండ్ అందులో ఆమె చాలా మందిని ఇన్వాల్వ్ చేసిందని చెబుతూ ఉంటారు. నిజానికి కారులోంచి చూసిన మహిళ, డాన్, రిచర్డ్స్ వీళ్ళంతా కూడా అసలు ఎవ్వరూ లేరు. కేవలం లిండా మాత్రమే ఉంది. వాళ్ళ పేర్లతో తనే లెటర్స్ రాసింది. వాళ్ళ పేర్లతో తనే ఒక స్టోరీని అల్లింది. ఇలాంటి రకాల థియరీస్ కూడా పుట్టాయి. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా తెలియలేదు. కాకపోతే లిండా కొన్నిసార్లు కొన్ని పీక్ స్టేజ్ వింత క్లెయిమ్స్ కూడా చేస్తూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆమె ఏమందంటే తనని ఏలియన్స్ జాన్ గాటీతో పాటుగా ఎత్తుకొని వెళ్ళారని చెప్పింది. బేసిక్గా ఇది చాలా వరస్ట్ క్లెయిమ్ అసలు. ఎందుకంటే అతను చాలా పెద్ద పాపులర్ పర్సన్. అతనితో పాటుగా తీసుకొని వెళ్ళారంటే అంటే అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నట్టయితే డెఫినెట్గా క్రేజ్ పెరుగుతుంది కదా. అందుకు అలా చెప్పింది. అండ్ తను ఏలియన్స్లో భాగం అని చెప్పింది. తన రెడ్ బ్లడ్ సెల్స్ ఇమ్మోర్టల్ అని చెప్పింది. అండ్ తను జాన్ ఆఫ్ ఆర్క్ నుంచి కిందకి దిగిందని చెప్పింది. తను ఒక ఫేమస్ ప్రొఫెషనల్ పాప్ సింగర్ అని చెప్పింది. ఇలాగ చాలా రకాల పనులు చెప్పింది. అంతేకాకుండా తను న్యూయార్క్ కార్డినల్ కొనోర్ని డైరెక్ట్గా కలిసినట్టు చెప్పింది. పోపుతో ఒక ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పింది. 9/11 అటాక్స్ టైంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉన్నట్టు చెప్పింది. ఇలా వింతవన్నీ చెప్పింది. అయితే బడ్ హాప్కిన్స్ వాటన్నిటిని కూడా ఎంటర్ చేయలేదు. కాకపోతే ఆమె ఈ స్టోరీ గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం నిజమే అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ బడ్ హాప్కిన్స్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఏమని అంటున్నారంటే అతను చాలా అద్భుతమైన యూఎఫ్ఓ ఇన్వెస్టిగేటర్. సో డెఫినెట్గా అతను చెప్పింది కరెక్టే అని అభిప్రాయపడ్డారు. బట్ అది కూడా తప్పే అని తర్వాత తెలిసింది. ఎందుకంటే బడ్ హాప్కిన్స్ కేవలం తన ఐడియాలజీస్ని సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తాడు. వాళ్ళని మాత్రమే హిప్నటైజ్ చేస్తాడు. ఇంకెవరిని కూడా చేయడు. అంటే ఎవరైతే అతన్ని ఆబ్జెక్ట్ చేస్తుంటారో అతను చెప్పే వాటికి ఆపోజిట్గా మాట్లాడుతూ అతని స్టోరీస్ని డిస్ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళతో మాట్లాడడానికి అసలు బడ్ హాప్కిన్స్ ఇష్టపడడు. వాళ్ళ మీద చాలా సీరియస్ అయిపోతాడు. వాళ్ళు చెప్పిన వాటిని వెంటనే ఖండించేస్తుంటాడు. ఈవెన్ బడ్ వైఫ్ కూడా అదే చెప్పింది. తన భర్త ఇన్వెస్టిగేషన్స్ ఎప్పుడూ రైట్ వేలో వెళ్ళలేదని చెప్పింది. ఆమె పేరు క్యారోల్. అండ్ బడ్కి ఏంటంటే స్టోరీ రావడం ఇంపార్టెంట్. బట్ అది నిజమా కాదనేది ఇంపార్టెంట్ కాదని తెలియజేసింది. సో ఎవరైతే తన స్టోరీని డీబంక్ చేస్తారో వాళ్ళని హేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆటోమేటిక్గా అతను చెప్పేది 100% కరెక్ట్ కాదు. ఒక నిజంగానే బడ్ హాప్కిన్స్ ప్రాపర్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలనుకుంటున్నట్టయితే తను చెప్పింది యాక్సెప్ట్ చేసే వాళ్ళని మాత్రమే కాదు, తను చెప్పింది రిజెక్ట్ చేసే వాళ్ళ మాటలు కూడా విని దానిని బట్టి ఒక కంక్లూషన్కి రావాల్సి ఉంటుంది. అండ్ యూఎఫ్ఓ అబ్డక్షన్కి సంబంధించి ఏ చిన్న విషయం తెలిసినా కూడా ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడేసి అదంతా
అదంతా నిజమైన ప్రూవ్ చేయడానికి ట్రై చేసేవాడు. ఎందుకంటే అతను నమ్మేవాడు యూఎఫ్ఓస్ అనేవి ఉన్నాయి, ఏలియన్స్ అనేవి ఉన్నాయని. సో అతను నమ్మకాన్ని మన మీద రుద్దడానికి కూడా చాలాసార్లు ట్రై చేసేవాడు. సో ఇలాగా యూఎఫ్ఓస్ అనేవి ఉన్నాయి, ఏలియన్స్ అనేవి ఉన్నాయని ప్రూవ్ చేయడానికి అతను చాలా బాధలు పడుతూ ఉండేవాడు. అందులో భాగంగా లిండా ఒక హోక్స్ని క్రియేట్ చేసినా కూడా అతని యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయడం వల్ల, అతను అది నిజమని నమ్మడం వల్ల, అతని యొక్క మైండ్ సెట్ కారణంగా అతను లిండా చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మేసి ఆ స్టోరీని క్రియేట్ చేశాడని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఒకటి, ఆ స్టోరీ క్రేజీగా ఉన్నంత మాత్రాన అది అబద్ధం అని కూడా చెప్పలేము. ఎందుకంటే అది జరిగి సుమారుగా 30 ఏళ్ళు అవుతోంది. బట్ ఎవరు కూడా ఇంతవరకు ప్రపంచం ముందుకు వచ్చి అది ఒక హోక్స్ అని అయితే తెలియచేయలేదు. అండ్ ఆ స్టోరీకి వాళ్ళకి సంబంధం ఉన్నట్టుగా కూడా చెప్పలేదు. సో డెఫినెట్గా లిండా విషయానికి వచ్చినట్టయితే చాలా రకాల విషయాలు అయితే ఉంటాయి. అంటే ఆమెకు మొదటి నుంచి యూఎఫ్ఓలు అన్నా, ఏలియన్స్ అన్నా చాలా ఇష్టం. అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చాలా వరకు గ్యాదర్ చేసింది. అండ్ వాటన్నిటిని ఉపయోగించి ఫైనల్గా ఆమె ఒక కొత్త యూఎఫ్ఓ హోక్స్ని క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనం రాంగ్ అని ప్రూవ్ చేయలేం కూడా. ఆ పుస్తకాలు చదివి దాన్ని బట్టి మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ తనకు అనుకూలంగా మార్చేటట్టుగా తను క్రియేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే దాని కారణంగా చాలా పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీ కారణంగా తను ఇంకా పాపులర్ అయింది, తనకి చాలా డబ్బు వచ్చింది. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఆబ్వియస్లీ తను వాటిని ఇంకా కంటిన్యూ చేయడానికి ట్రై చేసింది తప్ప ఆపడానికి అయితే ట్రై చేయలేదు. సో అలాంటప్పుడు ఫస్ట్ వచ్చిన కథ కూడా ఖచ్చితంగా స్క్రిప్ట్ అయ్యి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా. సో అది సిచ్యువేషన్. సో మొత్తం అంతా విన్న తర్వాత ఈ స్టోరీ మీకేమనిపించింది? ఇది ఒక కట్టుకథ అనిపించిందా లేక నిజం అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీ ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.